హలో మై డేస్ విత్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మన వీడియోలో దేవి నవరాత్రులు స్పెషల్గా 9వ ప్రసాదం రెసిపీగా సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూపించబోతున్నానండి. రెగ్యులర్గా మనం యూజ్ చేసేటువంటి క్వాంటిటీ కాకుండా నేను చెప్పినటువంటి క్వాంటిటీలో సేమియాను మరియు సగ్గుబియ్యంను అదే క్వాంటిటీలో తీసుకొని చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా మన వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని చేయడం వలన మనం పాయసం ప్రిపేర్ చేసేటప్పుడు సగ్గుబియ్యం కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందండి. దానికి కాను ఒక బౌల్ని తీసుకొని 1 కప్ వరకు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక కడాయిలో 2 స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకొని గీ బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాము. నేను ముందుగా బాదం అలాగే కాజును యాడ్ చేసుకునేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లోనికి తీసుకునేసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ మనం సగ్గుబియ్యం తీసుకున్నటువంటి క్వాంటిటీలోనే సేమియాని కూడా తీసుకోవాలండి. అంటే 1 కప్ వరకు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కదా, 1 కప్ వరకు సేమియాని కూడా గీలో యాడ్ చేసుకునేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. నేను రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను కాబట్టి ఒక 1 మినిట్ పాటు అలా నెయ్యిలో ఫ్రై చేసుకున్నానండి. మీరు ఒకవేళ నార్మల్ సేమియా తీసుకున్నట్లయితే ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకునేసి సేమియాను పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వీటిని కుక్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని దానిలో 3 కప్స్ వరకు మిల్క్ను అలాగే 2 కప్స్ వరకు వాటర్ను యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత దానిలో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి సేమియాని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఉంది కదా, వాటిలో ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉన్నట్లయితే వాటిని తీసివేసి ఓన్లీ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత దానిలో మీ టేస్ట్కి తగ్గట్లు బెల్లాన్ని యాడ్ చేయండి. నేను మనం సగ్గుబియ్యం తీసుకున్నటువంటి కప్పుతో 1.5 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొనేసి బెల్లం కరిగేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మనం సేమియాను చెక్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు స్వీట్ను బ్యాలెన్స్ చేయడానికి పించ్ సాల్ట్ను అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ 1 స్పూన్ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకున్నట్లయితే మనకు పాయసం అనేది ఈ విధంగా కొంచెం గట్టిపడుతుంది కదా, అప్పుడు 1 కప్ వరకు కాచి చల్లార్చినటువంటి పాలని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా పాలను యాడ్ చేయడం వలన మనకు ఈ పాయసం గట్టిపడకుండా కొంచెం క్రీమీగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.